ఇంద్రియానాం నయనం ప్రధానం అంటారు. ఇప్పుడు కళ్ళకే పెద్ద సమస్య వచ్చి పడింది. చిన్న వయసులోనే కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. అందుకు కారణాలున్నాయి. అవేమిటి? వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు? పాఠశాల విద్యార్థుల్లో కంటి చూపు మందగిస్తోంది. ఇటీవల ప్రభుత్వం వేర్వేరు పాఠశాలల్లో చేస్తున్న కంటి పరీక్షల్లో ఆందోళన రేకెత్తించే విషయాలు వెలుగు చూశాయి. చాలా మంది విద్యార్థుల్లో పలు రకాల కంటి సమస్యలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కొందరు విద్యార్థుల్లో దృష్టిలోపం అధికంగా ఉండడంతో డాక్టర్లే ఖంగు తిన్నారు. సెల్ ఫోన్లు, టీవీల వినియోగం, పౌష్టికాహార లోపం వల్లే విద్యార్థుల్లో కంటి సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు నిగ్గుతేల్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థుల విచిత్ర సమస్యపై ఏబిఎన్ స్పాట్లైట్. పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థులు సెల్ ఫోన్లు, టీవీలకు అడిక్ట్ అవుతున్నారు. సమయానికి మించి ఎక్కువగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్లకు అలవాటు పడుతున్నారు. పౌష్టికాహార లోపంతో చిన్నతనంలోనే దృష్టిలోపానికి గురవుతున్నారు. తరగతి గదుల్లో బోర్డుపై రాస్తున్న పాఠాల్ని చూసేందుకు కూడా తిప్పలు పడుతున్నారు. పసి వయసు నుంచే కంటి సమస్యలతో సతమతమవుతున్నారు. తమకు సరిగ్గా కనిపించడం లేదని కొందరు విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాల దశలోనే దృష్టిలోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడి వరంగల్లోని హన్మకొండ జిల్లాలో 807 పాఠశాలల్లో 1,07,934 మంది, వరంగల్ జిల్లాలో 959 స్కూల్స్ లో 97,073 మంది, మహబూబాబాద్ జిల్లాలో 1019 పాఠశాలల్లో 72,987 మంది విద్యార్థులు ఉన్నారు. జనగామ జిల్లాలోని 593 స్కూల్స్ లో 50,010 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 502 పాఠశాలల్లో 38,054 మంది, ములుగు జిల్లాలోని 595 పాఠశాలల్లో 49,646 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు దృష్టిలోపంపై కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో డాక్టర్లకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. కంటి సమస్యలకు కారణాల్ని వైద్యులు విశ్లేషిస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. పుస్తకాలు చదవడం తగ్గించి సెల్ ఫోన్లకు అతుక్కుపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తోందని నిర్ధారించారు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల 10,000 మంది విద్యార్థులకు కంటి సమస్యలు ఏర్పడ్డాయి. మాకు చిన్నప్పటి నుంచి సైట్ ఉంది. గవర్నమెంట్లో ఇంత ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ చాలా మంచిగా చేస్తుంది. డాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా చూస్తున్నారు. డాక్టర్స్ చెప్పారు మాకు ఈ సైట్ రావడానికి కారణం టెలివిజన్స్, ఫోన్స్ చూడడం వల్ల. సో అవి కొంచెం మేము మానేసుకుంటే మంచిది అనేసి అనుకుంటున్నాం. నాకు 2-3 months నుంచి సైట్ ఉంది. మా స్కూల్లో కూడా చెక్కింగ్కి వచ్చారు. అక్కడ కూడా చెక్ చేశారు. మళ్ళా ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రాబ్లం అంటే దూరం ఉన్న లెటర్స్ అవుపివ్వను. అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు. మంచిగా అనిపిస్తుంది. నాకు 2-3 months నుంచి కొంచెం బ్లాక్ బోర్డ్ సరిగా కనిపిస్తలేదు. ఆర్బిఎస్కే వాళ్ళు వచ్చి అప్పుడు చెకింగ్ చేసిర్రు. దాని తర్వాత వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిర్రు. మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ చెక్ చేయించుకోవడం వల్ల. సైట్ ఎంత ఉందో కూడా చెప్పిర్రు. నైట్ టైం ఇట్లా కొద్దిగా లేట్గా పడుకోవడం వల్ల, కొంచెం ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల, మొబైల్స్ చూడడం వల్ల, స్క్రీనింగ్ బాగా లైట్ ఎఫెక్ట్ వల్ల అట్లా ఉందని చెప్పారు. ఇటీవల స్మార్ట్ ఫోన్లు, టీవీల వినియోగం పెరగడం, కొందరు విద్యార్థులు వాటికి బానిసలుగా మారిపోవడం ప్రధాన సమస్యగా మారిందని, అందువల్లే పాఠశాల విద్యార్థుల్లో కంటి సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు మారం చేసినప్పుడు ఫోన్లు వారి చేతికివ్వడం, టీవీ చూపించడం వల్ల సమస్యలు వస్తున్నాయంటున్నారు. అలాగే కొందరిలో జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోటి టెస్ట్ చేయించి తర్వాత వాళ్ళకి అద్దాలు ఇస్తామనే ఉద్దేశంతో ఇప్పుడు రీజనల్ ఐ హాస్పిటల్లో ఈ ప్రోగ్రాము 17వ తారీఖు నుంచి చేస్తున్నాము. మన జిల్లా డిఎంహెచ్ఓ అప్పయ్య గారి మరియు డిఐఓ మహేంద్ర సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కంటి ప్రోగ్రాం నడుస్తుంది. ఆర్బిఎస్కే టీంలో 5 వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళి అప్పుడు స్క్రీన్ చేసిన పిల్లలందరినీ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి
ఇక్కడ మేము ఆప్థాల్మాలజిస్ట్ ఆర్హెచ్ వాళ్ళతో చెక్ చేయించి వాళ్ళకి ఎవరికి ఏమేమి అద్దాలు అవసరము వాళ్ళకి అవి రాసి అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకి అద్దాలు వెంబటే ఒక వారం రోజుల్లో వాళ్ళకి ఇచ్చేస్తాము. మిగతా వాళ్ళకి ఇంకేమన్నా ఇతరత్ర కంటి జబ్బులు ఏమన్నా ఉంటే ఈ సెకండరీ లెవెల్లో కానీ టెర్షరీ లెవెల్లో కానీ అవసరం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ లేకపోతే సర్జరీస్ కానీ అవి చేయడం జరుగుతుంది. పిల్లలలో ఏంటంటే ఇప్పుడు మనకు మొబైల్ అనేది బాగా యాక్సెస్ అలవాటు అయిపోయింది, మరియు టీవీలు బాగా చూడడము, పోషకాహార లోపాల వల్ల, విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల పిల్లలలో ఏంటంటే నిద్ర సరిగ్గా లేకపోవడము, దీనికి ఏంటంటే మనకు మొబైల్కు బాగా అలవాటు పడిపోయి అడిక్ట్ అయిపోయి ఆ స్క్రీన్ అనేది మనకు కంటికి తగలడం వల్ల మనకు కంటి లోపాలు అనేటివి వస్తున్నాయి. జనరల్గా పిల్లలలో అనేది మొత్తము మయోపియా అంటాము, మయోపియా కేసెసే ఎక్కువ ఉన్నాయి. మేమేం చేస్తున్నామంటే అది కరెక్షన్స్ అనేది చేసి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు మేజర్గా ఏంటంటే తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలా. మొబైల్ స్క్రీన్కి మరియు టీవీ స్క్రీన్కి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి పిల్లల్ని. వాళ్ళది ఏంటంటే ఇప్పుడు నైట్లో ఏంటంటే ఎక్కువ వేకప్ ఉండి దాంతో ఏంటంటే నిద్ర జాగ్రత్త ఉండటం వల్ల పిల్లలలో ఏంటంటే కరెక్ట్గా స్లీపింగ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా ఈ దృష్టి లోపాలు మాత్రం మాక్సిమం మనకు స్క్రీన్ వల్లనే వస్తున్నాయండి. మెజారిటీ విద్యార్థుల్లో సెల్ ఫోన్లు అధికంగా చూడడం వల్ల కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే చిన్నతనంలోనే అంధత్వ సమస్యలతో బాధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.